శ్రీగురుభ్యో నమః. హరి ఓం. 2025 సంవత్సరం జూన్ నెల 1 నుండి 15 వరకు పక్ష ఫలాలు. 2025 సంవత్సరం జూన్ నెల 1 నుంచి 15 వరకు కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశి నుంచి ద్వితీయానికి శని వెళ్ళాడు. నిన్నటిదాకా ఆర్థిక పరిస్థితులు, అప్పులు, బాధలు తీరినాయి. అప్పులు పెద్దగా లేవు. కాస్త వేళకి మనశ్శాంతిగా ఇంట్లో తిని కూర్చుండే పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ రాహు ద్వితీయానికి వచ్చాడు. అనారోగ్య సమస్యలు పూర్తిగా కనబడుతున్నాయి. కుజుడు అష్టమానికి వచ్చాడు. ఇక ఏం లేదు, రక్త సంబంధమైన వ్యాధులకి అవకాశం కనబడుతున్నది. మరి రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాలసర్ప దోషం పట్టింది. అష్టమంలో కుజుడు పడ్డాడు. కుజ దోషం పడ్డది. కుజ దోషం, కాలసర్ప దోషం, తర్వాత మరి గురు దోషం, ఇవన్నీ ఉండటం చేత ఎట్లా ఉందంటే అసలే కోతి. దానికి పెట్రోల్ పోశారు, అగ్గిపుల్ల గీచారు. ఇక చూడండి దాని సంగతి. మా పైన సారాయి పోసారు తాగమని. ఒళ్ళు మంటలు పుడుతుంది. సారాయి తాగింది, నేల మీద నడవదు, ఎదురొచ్చిన వాళ్ళు పీకి చంపుతుంది. ఇట్లా ఉంది. ఉన్న గ్రహాలు మరి గురువు, కుజుడు, కేతువు, రాహువు. ఈ నాలుగు గ్రహాలని చెప్పటానికి వీలైనటువంటి స్థితిలో ఉన్నాయి. కుజకేతువులు, రాహువు ముగ్గురు పాపగ్రహాలైతే ఆ పాపగ్రహం దెబ్బ మన గురువు కూడా తగులుతుంది, బుధుడు కూడా తగులుతుంది. కాబట్టి దీనివల్ల రకరకాలైన సమస్యలు వచ్చేటట్లుగా కనబడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఏమీ లేదంటే యుద్ధం పెరిగింది. మరి ఉక్రెయిన్ నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ దొరుకుతుంది. మొత్తం అయిపోయింది. ఇక సన్ఫ్లవర్ ఆయిల్ రాదు. ఒక దేశం నుంచి ఒక దేశానికి వచ్చే ఉన్నాయి. ఈ దేశాలు కొట్టుకొని తెస్తే మరి వాడికి వచ్చే డబ్బులు రావు, వీడికి కావాల్సిన సరుకు దొరకదు. మిత్రత్వంగా అంటే అన్నీ దొరుకుతాయి. కిరాణా కొట్టుకుపోయినామండి, మనకు కావాల్సిన సరుకులన్నీ ఒక్క చోట ఉంటే పర్వాలే. 4 చోట్ల తిరిగితే నీ గతి ఏందో చెప్పు. ఇవాళ దేశానికి అట్లా పడ్డది. పెళ్ళాం లేకపోతే మొగుడు జరగదు, మొగుడు లేకపోతే పెళ్ళాం జరగదు, పక్క రాష్ట్రం లేకపోతే మనకు జరగదు. మరి ఈ నాళ్ళ నుంచి ఇంతమంది ఉగ్రవాదుల్ని పోషించి దాదాపు 7-8 యుద్ధాలు జరిగినాయి. ఇండియాని నాశనం చేశారు. ఆఖరి పార్లమెంటు హాల్లోకి వచ్చారు. తర్వాత కసబ్బు వాడు పసక్కైనాడు చివరికి. ఇంతమంది ఇన్ని జరిగినాయి కదా. ఇన్ని జరగడానికి ఏం కావాలి? అన్నం ఉంది, మరి అన్నీ ఉన్నాయి, మరి తినేది అందులో అవమాంసం తినేది. ఇన్ని తింటే కూడా తాగటానికి నీళ్ళు నీ గతి ఏంది చెప్పు. ఇప్పుడు భూమికి పంట లేకపోతే మానే, భూమి తడవకపోతే నీ గతి ఏంది? భూమి నుంచి నెమ్ము లేకపోతే నువ్వు బతుకుతావా? ఇప్పటికైనా బుద్ధి ఉందా? ఆ బుద్ధి మనకు లేకనే వాళ్ళకి ఆ బుద్ధి పుట్టింది. ఆ దొంగలను ఇక్కడ చేరుతుంటే పక్క వాళ్ళు ఎందుకు ఊరుకుంటున్నారండి? వాడు చంపుతానంటాడు, కావాలండి నీకు ఏమన్నా ఇస్తాడు. ఈ కూలి పని చేసుకుని అదండి. ఆధార్ కార్డు పుట్టిందా, పాన్ కార్డు పుట్టిందా, రేషన్ కార్డు పుట్టిందా, నీకు పని దొరికిందా? నీ మొగుడు పాకిస్తాన్లో ఉన్నాడా? పాకిస్తాన్ వాళ్ళని ఆంధ్ర ఓటరు కలిగిన ఆడమనిషి పెళ్లి చేసుకుంది. ఇది ధర్మమేనా? వాళ్ళు ఇక్కడ ఉంచొచ్చా? వాళ్ళు ఇక్కడ ఉండొచ్చా? ఆ ఆడమనిషి ఇక్కడ ఉంది, మన గతేం పడుతుంది? పోనీ ఉన్నావు, బాగానే ఉంది. నీవు భారతదేశంలో పుట్టావు, భారత స్త్రీగా నువ్వు బతుకు. పాకిస్తాన్కి సహాయం చేసేటువంటి బతుకుతున్నావు. పెళ్ళా ఉందండి, మొగుడు అబ్బో మా ఆయన నేనేంది బతకడు, నే కంటి కనబోతే ఉండడు, వాడు నా బయటకు పంపిస్తుంది. వీడు భోంగాల ఇంకొక ఆయన వస్తాడు. ఏమిటి కర్మ? వాడంటాడు నా పెళ్ళాన్ని లేకపోతే అన్నం తిందంటాడు. పంచపక్ష పరవాణాలని తింటుంది. నీలాంటి వాళ్ళు పక్కన 2 ఉంటున్నారు. విని ఏమిటి కర్మ ఏంటి? ఇది మంచా చెడా? ఇది గ్రహస్థితి అంటావా, వేరే అంటావా? ఒక్క సమస్య చెబుతాను. పెళ్లి చేసుకున్నావు, నీవు పెళ్ళాన్ని వదిలిపెట్టావు, ఆమె పెళ్లి చేసుకుంది, పిల్లలను వదిలిపెట్టింది.
ఈ పిల్లలు ఎవరి పిల్లలు? ఆ పిల్లలు పెళ్ళిళ్ళు కావాలంటే కులం ఏమిటి? ఒక కులం వాళ్ళ పిల్లలు ఇంకో కులం వాళ్ళు చేసుకుంటారా? ముస్లిం హిందూ మతంలోకి వచ్చాడండి, హిందూ మతంలోనే ఉన్నాడు. మరి ముస్లింకి ఇస్తాడా పిల్లని, హిందువుకి ఇస్తాడా? క్రిస్టియన్ ఉన్నాడు, క్రిస్టియన్కే పిల్లని ఇస్తాడు. మరి కోమట్లు ఉన్నారు, క్రిస్టియన్ మతం పుచ్చుకున్నారు, క్రిస్టియన్ మతస్థులకే పిల్లని మళ్ళీ నీ కోమటి కులంలో పిల్లని ఇచ్చుకోవాలి. నీవు మతం మారాలి, కులం పోయినా పర్వాలేదు, కులం కావాలి, మళ్ళీ కులం కావాలి, మతం మారాలి. తలకాయ కింద పెడదాం, కాళ్ళు పైకి పెట్టి నడుద్దాం. ఇంతేనా చేస్తుంది? ఇది విమర్శ కాదు, తెలుసుకోవటం చెప్పటం. ఇది ఈ ధోరణి ఒక్కోసారి నాకు వస్తూ ఉంటుంది. నన్ను మాత్రం ఎవరు తిట్టద్దు, అందరూ బాగుండాలి. మరి ఏ మతం మీద నాకు ఉద్దేశం లేదు. అన్ని మతాలకి దేవుడు ఒక్కడే. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ఆచారం అది. అన్నం తినేవాడు అన్నం తింటాడు, చావలు తినేవాడు చావలు, అక్కడ చావలు ఇక్కడ బియ్యం. ఏమండి, రైసు ఇంకో చోట. ఈ రైసు చావలు బియ్యం ఒకటే. కానీ అక్కడికి పోయి బియ్యం ఎవరు అంటే ఈడు చావలు ఇవ్వమంటే ఇస్తాడు. మరి అమెరికా పోయి, రష్యా పోయి అక్కడికి పోయి రైస్ ఇవ్వమంటే ఇస్తాడు. అట్లాగే భాషని బట్టి కులాలు మారినాయి. ఎక్కడ ఏ ఏరియా పిల్లని కులం ఒకటే కావచ్చండి. ఏ ఏరియా పిల్లని ఆ ఏరియా చేసుకుంటాడు. కానీ ఇంకో ఏరియా పిల్లని చేసుకుంటే వాళ్ళ భాష రాదు, వాళ్ళ మనస్తత్వం రాదు. ఇందువల్ల ఇబ్బంది పడుతున్నారు. అట్లా ఇబ్బంది పడకుండా మనమంతా ఒక మంచి పద్ధతిలో ఉంటే బాగుంటుంది. ఇక్కడ సిక్కులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అరబ్బీస్ ఉన్నారు, ఏమండి మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, మరి కర్ణాటక వాళ్ళు ఉన్నారు. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. కొన్ని అరబ్బీస్ దేశాల్లో ఒక హిందూ బతకాలంటే చాలా కష్టం. పాకిస్తాన్లో అమ్మవారు, శారదా అమ్మవారి గుడి, అది శంకర స్వాముల వారు ప్రతిష్ఠించిన గుడి. అక్కడ హిందువులు ఉన్నారు. గర్భాలయంలో విగ్రహం పోయింది, దేవాలయం మొత్తం నాశనం చేశారు. మరి ఇండియాలో ముస్లిమ్స్వే మసీదులు ఎన్ని ఉన్నాయండి? బజారుకు ఒక మసీదు ఉంది. ఇది ధర్మమా, అది ధర్మమా? ధర్మంగా బతకాలి అంటే ఒకళ్ళకొకళ్ళకి వైరం ఉండొద్దు, ఒకళ్ళతో ఒకళ్ళు వైరంగా ఉండకూడదు, ఒకళ్ళతో మంచిగా ఉండాలి. ఆ మంచి ఎంతవరకు ఉండాలి? తల్లితో ఎట్లా ఉండాలో తల్లితో ఉన్నట్లు ఉండాలి. 60 ఏళ్ళ వాడు పోయి 20 ఏళ్ళ పిల్లవాడు పోయి 80 ఏళ్ళ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ మధ్య యూట్యూబ్లో వచ్చింది. ఆమెకు మూడెందుకు, వీడికి పెళ్ళాం ఎందుకు? ఎక్కడి దాకా వద్దు. కనీసం కుక్క పిల్లలు ఉన్నాయి, ఒకటే సైజు కుక్క పిల్లలు కలిసి తిరుగుతాయి. మరి బాగా ఎద్దులాగా ఉండే మగపిల్లితో చిన్న పిల్లి తిరగదు. దాని తగిన యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఆ పిల్లి కూడా ఆడపిల్ల అయితే ఆ మగపిల్ల ఎమ్మడబడుతుంది. ఇప్పుడు అదే మగపిల్లి అప్పుడప్పుడు పుట్టిన పిల్ల ఎమ్మడబడుతుందా? ఆ పిల్లి కన్నా, కుక్క కన్నా, పంది కన్నా మనం నీచాన్ని దిగుతున్నామో చూసుకోండి. అంతకుముందు ఎవరో మరి కోతులతో సంభోగం చేశారని కొన్ని వచ్చినాయి. ఆ కోతుల కంటే, కుక్కల కంటే మన జనం పాడైపోతున్నారు. అట్లా పాడు కావద్దు. మరి ఎయిడ్స్ రోగాలు ఊరికినే వచ్చినాయా? క్యాన్సర్ ఊరికినే వస్తుందా? ఇదంతా తినే తిండి, తిరిగే తిరుగుడు, దీనివల్ల నాశనం అయిపోయి దానివల్ల జనాలకి అంటుకొని భ్రష్టత్వం పడుతున్నాం. ఎవరికి వాళ్ళు నిఖాసుగా ఉందాం. నేను చెప్పబోయేది అది. ఎవరికి వాళ్ళు నేను తప్పు చేయను అనుకుంటే, తప్పు చేసేవాడు ఎవరైనా ఉంటాడా? తప్పు చేసేవాడు ఉండడు. ఇంత మొత్తుకుండేది ఏంటంటే మిమ్మల్ని అన్నీ వీడోడు, ఈ ముసలోడు నన్ను విమర్శించేవాడా అని అనుకోవద్దు. అనుకున్నా నేను చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు ఏ వయసు వాళ్ళు ఆ వయసుగా ఉండండి. ఆడవాళ్ళు ఒక రకంగా ఉండి, మగవాళ్ళు ఒక రకంగా ఉండండి. ఎవడి పెళ్ళంతో వాడు ఉండండి, ఎవరి ముగ్గురితో వాళ్ళు ఉండండి. వంకాయ కూర ఒకటి ఉంది, టెంకాయ కూర ఒకటి ఉంది, తర్వాత దొండకాయ కూర ఒకటి ఉంది. దొండకాయ వంకాయ అవుతుందా, వంకాయ టెంకాయ అవుతుందా, టెంకాయ కొబ్బరికాయ అవుతుందా, కాకరకాయ అవుతుందా?
కాకరకాయ కూర కాకరకాయ కూరే, దొండకాయ కూర దొండకాయ కూరే, దోసకాయ కూర దోసకాయ కూరే. దోసకాయ కూర అన్నీ నువ్వే తింటానంటే తినొచ్చు, కానీ ఒక జాతి జంతువులు తింటాయి. కుక్కకి అన్నం పెడతారండి విస్తరేసి, బాగా పంచపక్ష పరమాన్నాలు వేసి అన్నం పెడతారు. ఆ కుక్క ఏం చేస్తుంది, గబగబ వస్తుంది, ఆ విస్తరి బట్టి లాగి కింద పోస్తుంది, ఆ విస్తరి ఇట్ట దులుపుతుంది, నేలమట్టం చేస్తుంది, కాళ్ళతో లాగుతుంది, అప్పుడు ఆ కుక్క అన్నం తింటుంది. అంటే నీవు కాక పరాయి స్త్రీ ఇంత చేస్తావా? కుక్కకి నీకేమైనా తేడా ఉందా? ఒక్క సెకండు. ఎందుకంటే ఆ స్త్రీ వ్యామోహం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు, ఆ 10 నిమిషాల్లో నువ్వు చేసిన తప్పుకి సీసీ కెమెరాల్లో దొరికి జీవిత ఖైదు పొంది అవస్థపడుతున్నారు. ప్రభుత్వం తేలిగ్గా లేదు, ఇళ్ళు తేలిగ్గా లేవు, ఇళ్లల్లో కూడా సీసీ కెమెరాలు ఉంటున్నాయి. కానీ ఎవరు చూడలేదనుకొని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు మనం కూడా అట్లా చేస్తున్నాం. ఇది అన్ని రాసులకు కూడా వేయండి, అన్ని రాసుల వాళ్ళకు కూడా ఈ చెప్పింది వేయటం మంచిది. ఎందుకంటే ఎవరు ఉండాల్సిన వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ఉన్నాం. ఎందుకంటే ఒక్క మగవాడు సంపాదిస్తే ఇల్లు తిరగదు, ఆడమనిషి కూడా సంపాదిస్తేనే ఇల్లు తిరుగుతుంది. ఈ ఆడమనిషి మగ మనిషి ఒక్కచోట ఉద్యోగం చేయడానికి కుదురుతుందా? కుదరదు. మరి అక్కడ మగవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇక్కడ మగవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈయన్ని చూసి ఆమె ముడబడి, ఆమెను చూసి ఈయన ముడబడి, కన్న పిల్లలు వదిలిపెట్టి, తల్లిదండ్రులను వదిలిపెట్టి, ఇల్లు వాకిలు వదిలిపెట్టి, ప్రేమపుత్రులం మనం ఎవరేమన్నా ఇక వినం అని ఎగిరి, ప్రేమ పక్షులు వీళ్ళు, ఈ పక్షులు ఏమైపోతాయి తెలుసా? చివరికి రెక్కలు పోయి నాశనం అయిపోతున్నాయి. కాబట్టి ఎవరితో ఎట్లా ఉండాలి అని మీరు తెలుసుకుంటే, వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. బజారు కాలువలు బాగు చేస్తున్నారండి వాళ్ళ పిల్లలు డాక్టర్లు, ఇళ్లలో పోయి అంటూ పాచి పనులు చేస్తున్నారు వాళ్ళ పిల్లలు ఎస్పీలు. మనం చదువుకొని ఏం చేస్తున్నాం? మన ఇంట్లో పనిచేసే పిల్లలను వదిలిపెట్టి పనిచేసే పిల్ల ముడబడుతున్నాడు వీడు. నీ ఐశ్వర్యానికి ఏమిటి విలువ? నిజంగా వాళ్ళు భార్యాభర్తలు, మొగుడేమో ఆటో వేస్తాడు, పెళ్ళం ఇళ్ళకి పోయి గిన్నెలు దూవుతుంది, శుభ్రంగా మొగుడు పెళ్ళం సంపాదిస్తారు, పిల్లల్ని చదివిస్తున్నారు. లేబర్ అంటే లేబర్ వాళ్ళు కాదు, అసలు మనం లేబరం. వాళ్ళు కష్టపడి పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళు చేసి వాళ్ళు ఆనందంగా, మనకు అమ్మాయి చెబుతుంది, నేను కలెక్టర్ చేశా, మా అమ్మ నాయన కష్టపడ్డారు. ఒక అమ్మాయి కలెక్టర్ అయితే తండ్రి ఆ ఏరియాలో ప్యూరు, కలెక్టర్గా పోయింది. ఆ అమ్మాయి తండ్రి అని ఎవరికి తెలియదు. ఆ తండ్రి సంతోషపడుతున్నాడు, ఈ పిల్ల ఏడుస్తుంది, మా నాన్న నా దగ్గర ప్యూనుగా చేయటమా అంటే. తండ్రి ఎట్టా సంతోషపడతాడంటే, పిల్లల కాళ్ళైనా పిసుకుతాడు, పిల్లల్ని ఎత్తుకొని మోస్తాడు, తిరుగుతాడు. ఆ తండ్రి నా కూతురు కలెక్టర్ అయిందని ఆనందపడతాడు. మంచి పిల్ల ఏం చేస్తుంది కదా, నాన్న నువ్వు ఈ పని చేయటం వద్దు నాన్న, నేను కలెక్టర్ని అయినాను, నువ్వు రెస్ట్ తీసుకో నాన్న అంటే, ఆ తండ్రి ఏమంటున్నాడమ్మా, నేను కష్టపడి